హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ నేను కాకరకాయ కారం చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కాకరకాయ కారం చేస్తూ ఉన్నాను. కాకరకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అయింది. ఇదిగోండి, దీంట్లోని ఒక స్పూన్ ఏమో పచ్చిపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ముందు సిమ్లో పెట్టేసి దీన్ని బాగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మా వారు ఎప్పుడు కాకరకాయని కట్ చేసినా సరే అలా తినరు. గుత్తి కాకరకాయ అంటారు కదా, అలా అయితేనే కాకరకాయ తింటారు. మామూలు ముక్కలు కట్ చేస్తే ఫ్రై తినడం అని చెప్పేసి నేను కాకరకాయని పిల్లలు కూడా తినరు కాకరకాయ, అందుకోసం నేను ఇలాగా చేద్దామని చెప్పేసి అదిగోండి ఫ్రై చేసుకుని అక్కడ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు కారం, ఒక స్పూను ఉప్పు, ఒక చిన్నులపాయ పాయ ఒకటి వేసాను. అదిగో చూపిస్తున్నాను. ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. ఇదిగోండి కాకరకాయలు నేను పైన చెక్కు తీసేసి రౌండ్గా కట్ చేసుకొని అదిగోండి మధ్యలో గింజలు ఉంటే కొంచెం తీసేసి నీట్గా చేసుకొని అక్కడ పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం వేరుశనగకాయ పప్పు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అది కాగిన తర్వాత కాకరకాయలు వేసుకొని బాగా ఎర్రగొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, కానీ పిల్లలు కూడా కాకరకాయ ఎక్కడ తగలదు కాబట్టి మా అమ్మాయి అసలు కాకరకాయ తింది. అలాంటిది ఈ పొడి మాత్రం సూపర్గా తినిందండి. అన్నంలో భలే తినేసింది. పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ ఈ పొడి మాత్రం ముందు మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్లేట్లో పెట్టిన వరకు ఉప్పు, కారం, మళ్ళీ చిన్నులపాయ, మళ్ళీ వేయించుకున్న పచ్చిపప్పు, ధనియాలు, జీలకర్ర అది మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదిగోండి మిక్సీ పడుతూ ఉన్నాను. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. అదిగోండి పౌడర్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసుకున్న తర్వాత మనం కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా వచ్చేలాగా. ఇదిగోండి చూపిస్తూ ఉన్నాను. స్మెల్ మాత్రం సూపర్ వస్తూ ఉన్నింది, చాలా బాగుంది స్మెల్ కూడా. అదిగోండి నూనె పెట్టాను కదా, నూనె కాగిన తర్వాత అదిగోండి కాకరకాయలు వేసేసాను. అది ఎర్రగా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మా వారు కూడా ఎప్పుడు ఇలా కట్ చేసి, కొంతమంది ఇలా కట్ చేసి పప్పులోకి వేపుకుంటారు, చాలా బాగుంటుంది అలా కూడా. కానీ అస్సలు తినడండి అలాగా. కాకరకాయ ఫ్రై చేస్తేనే తింటాడని చెప్పేసి అలా ఇందులో ఈసారి ట్రై చేద్దామని చెప్పి ఈ స్టైల్లో నేను ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. పిల్ల కూడా అసలు మా అమ్మాయి కూడా అది కాకరకాయ చెప్పేదాకా తనకు తెలీదు. 2 రోజులు తినేసింది ఆ కారపొడి అన్నిట్లో వేసుకొని. ఇదిగోండి ఇక్కడ బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. బాగా ఫ్రై అవ్వాలి, ఎర్రగా వచ్చేంత వరకు. అదిగోండి కలర్ షేడ్ మారింది, ఎర్రగా వచ్చింది. అప్పుడు దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. కాకరకాయలన్నీ తీసుకొని చల్లారిన తర్వాత ఆ పౌడర్లో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. అదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఉండాలి ఫ్రై అంటే. ఏ ఫ్రై అయినా ఇలా ఉంటే పప్పులోకి చాలా బాగుంటుందండి, ఇంకా తినాలి అనిపిస్తుంది. కానీ ఇలా డీప్ ఫ్రై చేస్తేనే వస్తుంది, విడిగా రాదు. అదిగోండి కరివేపాకు కూడా అదే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. కరివేపాకు డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వేరుశనగపప్పు వేసి అది కూడా డీప్ ఫ్రై చేసి, ఇది 2 మాత్రం ఇంకొక ప్లేట్లో పెట్టాను, ఆ మిక్సీలో కలపకూడదు. అదేనండి అయిపోయింది. ఇందులో పల్లీలు వేసేస్తాను ఇప్పుడు. ఇది కూడా కొంచెం ఎర్రగొచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏముందండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇదిగోండి ఈ 2 పక్కన పెట్టుకొని ఆ కాకరకాయలు మాత్రం మనం మిక్సీ చేసుకున్న పౌడర్లోకి అది వేసేసి కలిపేసి అది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి అవి కూడా వేసేస్తున్నాను. మొత్తం వేసి నీట్గా మెత్తగా అదేంటి కారపొడిలాగా మెత్తగా పట్టుకోవాలి. అదిగోండి అయిపోయింది, మెత్తగా పట్టేస్తాను. కారపొడిలాగే ఉంది, సేమ్ డిట్టు అలాగే ఉంది. ఫస్ట్లో కాకరకాయ కారపొడి అంటే అనుకునేదాన్ని నేను ట్రై చేసి చాలాసార్లు సూపర్ కుదిరింది. ఇదిగోండి బౌల్లోకి వేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఉప్పు సరిపోలేదు, మళ్ళీ నేను సాల్ట్ వేసి కలిపాను. కానీ సూపర్గా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలా కాకుండా వేరే టైప్లో కూడా చేయాలంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని కనుక
మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పూర్తిగా చూడండి అందరూ వీడియోని. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.